నలుగురు స్నేహితులు. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో టమాటా, ఉప్పు, మిర్చి, ఉల్లిగడ్డ అనే మంచి స్నేహితులు ఉండేవారు. ఒకరోజు స్నేహితులందరూ కలిసి సరదాగా బయటికి వెళ్తారు. వాళ్ళు దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా నది అడ్డుగా వస్తుంది. నది దాటుదామని నలుగురు స్నేహితులు నదిలోకి వెళ్ళగానే ఉప్పు నీటిలో కరిగిపోతుంది. అది చూసి టమాటా, మిర్చి, ఉల్లిగడ్డ చాలా ఏడుస్తారు. ముగ్గురు బాధపడుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. వెళ్తూ ఉండగా టమాటాకి యాక్సిడెంట్ అయి చనిపోతుంది. అది చూసి మిర్చి, ఉల్లిగడ్డ చాలా ఏడుస్తారు. బాధపడుతూ వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న ఒక రైతు మిర్చిని కోసి తన బుట్టలో వేసుకుంటాడు. అది చూసి ఉల్లిగడ్డ చాలా బాధపడుతుంది. నడుచుకుంటూ ముగ్గురు స్నేహితులను గుర్తు చేసుకొని, ఉప్పు చనిపోయినప్పుడు మేమంతా ఏడ్చాం. టమాటా చనిపోతే నేను ఏడ్చినాం. మిర్చి దూరమైనప్పుడు నేనొక్కదాన్ని ఏడ్చాను. కానీ నేను పోతే నా కోసం ఎవరు ఏడుస్తారు అని బాధపడుతుంది. అప్పుడు పక్కనే ఉన్న గాలి, అయ్యో ఉలిగడ్డ, నువ్వు చనిపోకుండానే అందరినీ ఏడిపిస్తావు. నిన్ను కోసినప్పుడల్లా అందరూ ఏడుస్తారు కదా అని నవ్వుతుంది. అది విని ఉలిగడ్డ కూడా నవ్వుతుంది. తన బాధను మర్చిపోయి ఇంటికి వెళ్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ.